అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు మీ ప్రొఫెషన్కి వస్తే Yeah. అసలు ఈ ఆర్జేగా ఎన్ని ఇయర్స్ జర్నీ? సేమ్ 11-12 ఇయర్స్ అవుతుంది. సో మిర్చిలో జాయిన్ అయిన 1 ఇయర్కే మ్యారేజ్ అయిపోయింది. దెన్ బాబు, ఆ తర్వాత పాప. సో 12 ఇయర్స్ అసలు తెలియలేదు. ఎక్కడ వలేశారు? మా ప్రీవియస్ కంపెనీలో తను ఐటీ ఎంప్లాయ్ అనమాట, ఐటీ సైడ్. మనమేమో ఓ మీరు కూడా బిఫోర్ ఐటీలో చేసేవాళ్ళ? అందులో చేశాను. ఫస్ట్ అసలు నా కెరీర్ స్టార్టింగ్ కాల్ సెంటర్లో అనమాట. మనకి మిడిల్ క్లాస్ కష్టాలు. సెకండ్ ఇయర్ ఉండగానే ఓ ఇబ్బంది అవుతుంది, ఏమైనా జాబ్ చేయాలి నువ్వు అన్నట్టు అన్నారు. సరే ఓకే అని చెప్పి కాల్ సెంటర్లో కెరీర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మెల్లగా అకౌంట్స్లోకి మూవ్ అయిపోయాక అక్కడ కలిశారు. అలా అలా మాటలు పెరిగాయి, మంచిగా మాట్లాడుకుని అర్థం చేసుకున్నాడు మెయిన్గా. సో అలా సెట్ అయిపోయింది. సో అక్కడ మొదలైన వల ఇప్పటికీ ఆ వల్లోనే అలా అని కానీ అంటే ఇష్టం, ఒకరంటే ఒక, ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. బట్ ఒక అండర్స్టాండింగ్, అది మెయిన్. అసలు ఏ రిలేషన్ కాదు, ఇప్పుడు అమ్మ నాన్నకైనా మనకైనా ఎవరికైనా అండర్స్టాండింగ్ ఉంటే చల్తా సబ్. సో ఆర్జేగా వచ్చి ఆల్మోస్ట్ 11 ఇయర్స్ Yep. కదా. సో ఇప్పటికీ కూడా అంటే చెప్తూ ఉంటారు, సెలబ్రిటీస్తో మాట్లాడుతూ ఉంటారు. మిర్చి అనగానే నెంబర్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ వస్తుంటారు. వెంకటేష్ గారు వచ్చారు, అండ్ సాయి పల్లవి గారు కూడా వచ్చారు. విజయ్ దేవరకొండ, విజయ్ అందరి దేవరకొండ. ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అందరి ఇంటర్వ్యూస్ ప్లానెట్ గా చక్కగా మంచిగా చేస్తూ ఉంటారు. Yes. సో ఒక్కొక్క సెలబ్రిటీతో మీకున్న అనుబంధం కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, మెమరబుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోండి. వెంకటేష్ గారు నేను మిర్చిలో జాయిన్ అయినాక గురు మూవీకి వచ్చారనమాట. సో తెలుసు కదా, కొత్త మనకి ఫీల్డ్ అనేది తెలియదు, అసలు ఏది తెలీదు. జస్ట్ ఏదో అమ్మాయి వచ్చాను అంటే చెయ్యాలన్న ఇది లోపల ఉంది. కానీ మన దాంట్లో మనం కొత్త వాళ్ళు ఏం మంచిగా ఉన్నావు, అంతా బాగానేనా అంటాం. హాయిగానే షేక్ హ్యాండ్, హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి కొంచెం అది మనకేం తెలీదు. సో నేను అట్లనే ఉన్నా. సో వెంకటేష్ గారు గురు మూవీకి వస్తున్నారు అనగానే ఇంకా ఫస్ట్ టైం నేను సెలబ్రిటీని దగ్గర నుంచి చూస్తున్నా. లోపల ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అన్నట్టు. సో నార్మల్గా అందరూ వెల్కమ్ చెప్తారు, రాగానే ఫ్లవర్స్ ఇచ్చో బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అన్న. ఏం చేస్తామా నువ్వు అన్నారు. గురు మూవీలో డైలాగ్ చెప్తా రాగానే అన్న. భయపడవా అంటే ఏం భయం లేదు, నేను చెప్తాను అన్న. వెంకటేష్ గారు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు. సేమ్ ఆ గురు మూవీలో బాక్సింగ్ డే ఉంటుంది కదా, సేమ్ అట్లే సెటప్ వేసి నేను 2 గ్లౌజులు వేసుకొని ఆయన రాగానే, ఓయ్ గురు ఏంటి నేను ఇష్టమా లేదా, ఏదో ఒకటి చెప్పు గురు, అదే స్టైల్లో అన్నా. అందరు సైలెంట్. నాకేమో టెన్షన్. ఇప్పుడు ఆయన ఎంతగానే ఉన్నారు రివర్స్లో అంటే లవ్వుతిలో చూసి లవ్ యూ టూ అని ఫ్లవర్స్ తీసేసుకున్నారు. వెంకీ మామతో నేను లవ్ యూ టూ చెప్పించుకున్నా అని చెప్పి ఆ రోజు మొదలైంది. సో అప్పటిదాకా కొంచెం సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం, జంక్ ఉండేది. ఒక్కసారి మన వెంకీ మామని కలిసాక హీ సో స్వీట్. అప్పుడు అర్థమైంది అందరూ మనలానే, మనమే వాళ్ళని దూరం పెట్టుకున్నాం. అమ్మో అని దూరం పెడతాం, కానీ దే ఆర్ లైక్ అస్. మనలానే మాట్లాడతారు, మనలానే ఉంటారు. మేబీ కొంచెం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ దే ఆర్ లైక్ అస్ అండి. దేవరకొండ గారు, విజయ్ దేవరకొండ. సో తను పెళ్లి చూపులు మూవీకి వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు సేమ్ ఇలానే డిఫరెంట్ గా వెల్కమ్ చేయాలని చెప్పేసి చీర కట్టుకొని సేమ్ కాఫీ మగ్ పెళ్లి చూపులు కదా తీసుకెళ్ళి పెళ్లి చూపుల్లాగా ఇట్లా ఇచ్చి, మీరు నాకు నచ్చారు, మీరు ఓకే అంటే ఇంటర్వ్యూ చేద్దాము, ఇలా సేమ్ పెళ్లి చూపుల థీమ్లో అనమాట. సో నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు ఒక హారర్ మూవీకి వస్తే సేమ్ ఆ దయ్యం గెటప్ వేసుకొని వెల్కమ్ చేయడం. ఏ సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ లాగా మంచి అనిపించేది. అండ్ ఒకసారి కేటీఆర్ గారు వచ్చారు, అప్పుడు ర్యాప్ సాంగ్ తో వెల్కమ్ చేశాను అనమాట. అది చాలా వైరల్ అయింది. అసలు యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను రాగానే. అసలు అది నెంబర్ ఆఫ్ వైరల్ అయింది. అసలు మామూలు వీడియోస్ కాదు ఇన్స్టాలో ఆ టైంలో కదా. కేటీఆర్ గారిది మాత్రం సీరియస్లీ చాలా చాలా బాగుంది. అది అప్పుడప్పుడు అనుకున్నాం ఇలా వస్తున్నారు అనగానే రాసేసారు. నేను ర్యాప్ సాంగ్ పాడేశాను, చాలా నచ్చింది, అంతటా వైరల్ అయింది. మీది కాంటాక్ట్ ఏదో కూడా అప్పుడు కలుద్దామా ఏదో సంథింగ్ ఏదో చెప్పారు కదా ఆ వీడియో. అప్పుడే అంటే నాకు ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క నాలో ఉన్న ఒక కొత్త టాలెంట్ తెలుస్తుంది అనమాట. ఆర్జేయింగ్ ఓకే, నేను ఆర్జేయింగ్ చేయగలుగుతాను, సూపర్ ఇంటర్వ్యూస్ చేయగలుగుతాను. నెక్స్ట్ ఓకే నేను వీడియోస్ కూడా చేయగలుగుతాను. అప్పుడు ఫేస్బుక్ ఉండేది. దెన్ మెల్లగా ర్యాప్ సాంగ్ రాస్తే నేను ర్యాప్ సాంగ్ కూడా పాడగలుగుతాను. బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. ఆ తర్వాత ఇప్పుడు రీల్స్ కూడా చేయగలుగుతాను. సో ఒకటేలాగా నేను ఏవి ఆర్జే అని నేను అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టుకొని కూర్చొని ఉంటే ఇంకా బోరింగ్ అయిపోయేదేమో నా లైఫ్. బట్ ఒక్కొక్కటి డిస్కవర్ చేస్తూ, ఒక్కొక్కటి ట్రై చేస్తూ, పడుతూ లేస్తూ ఎంజాయ్గా నడుస్తుంది కాబట్టి 12 ఇయర్స్ అసలు తెలియలేదు. సో చాలా డిఫరెంట్ మైండ్ సెట్, కానీ సో స్వీట్ అనిపించే సెలబ్రిటీ.
థ్యాంక్ యూ. కదా! మంచి గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే వచ్చిన ప్రతి ఒక్కరితో కంఫర్టబుల్ చేసి కాసేపు నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. ఇప్పుడు మీకేనా ఇంటర్వ్యూ అనగానే కూర్చొని టక టక క్వెషన్‌లు అడిగేసామా అన్నట్టు ఉండదు. మీకు వెనకాల ప్రిపరేషన్ ఉంటది. ఎలాంటి క్వెషన్స్ సేమ్ మాకు గూడా అంతే. ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే వాళ్ళకి రిలేటెడ్ క్వెషన్స్ ఏంటి? ఎలా అడిగితే బావుంటది? డిఫరెంట్‌గా ఏం చేయగలుగుతాము? ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ హోమ్ అందరూ అంటారు. ఆర్‌జేవి గదా! ఏముంటదబ్బా జస్ట్ ఇంటర్వ్యూ వస్తారు, అడిగేస్తారు. 3 గంటలు మాట్లాడతారు. అయిపోతది అంతే గదా! అంట. అంత ఈజీ కాదమ్మా. చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటది అని చెప్తూ ఉంటాం.